దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఎలా ఉంది చూస్తారా? దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14వ వచనం, మేము, ఆయన తనను తాను కలుపుకొని చెప్తున్నాడు. వాస్తవానికి దానియేలు ప్రత్యేకంగా ఆయన ఏం పాపం చేసినట్టుగా లేదు, కానీ ఆయన ప్రజలందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు, గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి, ఇదే దేవుడు సమయము కనిపెట్టేది. దేవుడు సమయము కనిపెట్టాడు అని చెప్తున్నాడు భక్తుడు. దేవుడు సమయం కనిపెడతాడా? మన జీవితంలో దేవుడు సమయాన్ని కనిపెడుతుంటాడు. దేవుడే సమయము కనిపెడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడొకసారి. దేవుడు సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. ఒక దేవుడే సమయము కనిపెట్టి మరి మా మీదికి కీడు రాజేశాడు అంటున్నాడు. అంటే దేవుడు సమయం కనిపెట్టి కీడు రప్పిస్తాడా మన మీదికి? దేవుడు సమయం కనిపెట్టి అంటే నువ్వు ఇలా కీడు చేసిన వెంటనే నీ మీదికి శిక్ష రాదండి. చాలామంది అనుకుంటారు, ఏంటి ఆయన తప్పు చేశాడు, ఆయన పాపం చేశాడు, ఆయన ఎలా చెడు తిరుగులు తిరుగుతున్నాడు ఒకసారి చూడండి, అలాంటి ఆయన మీదికి మరి దేవుడు ఎందుకండి శిక్ష రప్పించలేదు, ఆయన ఎందుకండి దేవుడు వదిలేశాడు అని అనుకుంటుంటారు. ఏంటి, ఎప్పుడైనా మీరు తప్పు చేసిన వెంటనే మీ మీదికి శిక్ష రాదండి. మిమ్మల్ని వెంటనే దేవుడు విమర్శించడండి, వెంటనే జరగదు. ఇది అర్థం కాక చాలామంది ఏం చేస్తుంటారంటే, భయం విడిచేసి నిన్న తప్పు చేశాను, నాకేమన్నా అయిందా, నాకేమన్నా నష్టం జరిగిందా, ఇదిగో నేను బాగానే ఉన్నాను కదా, మంచి ఆరోగ్యంగానే ఉన్నాను కదా, ఒకవేళ నేను చేసిందే తప్పు అయితే నేను వెంటనే అక్కడికక్కడ చచ్చిపోయి ఉండాల్సింది కదా, లేదా నాకు వెంటనే శిక్ష రావాల్సింది కదా అని తప్పు చేసినందుకు వెంటనే శిక్ష రాకపోయేసరికి భయం వదిలేస్తాడండి మనిషి. భయం వదిలేసి మళ్ళీ తప్పు చేస్తాడు. నెక్స్ట్ టైం తప్పు చేసేటప్పుడు ఎలా చేస్తాడంటే, స్టార్టింగ్ తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు కనీసం భయమైనా ఉంటుంది, కానీ తర్వాత చేస్తున్నప్పుడు ఇంకా భయం వదిలేస్తాడు. ఎందుకంటే మొన్న చేశాను, అంతకుముందు చేశాను, లాస్ట్ మంత్ చేశాను, లాస్ట్ ఇయర్ కూడా చేశాను, సంవత్సరం నుండి చేస్తున్నాను, ఏమన్నా అయిందా నాకు? ఇలాగే మారిపోతారండి మనుషులు. అలా మారుతున్నారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము, దుష్క్రియకు 11వ వచనములో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. మనుషులు దుష్క్రియలు ఎలా చేస్తున్నారట? భయం విడిచా భయంతో చేస్తున్నారట. భయంతో కాదు బాబు, భయం విడిచి చేస్తున్నారట. భయంను ఎప్పుడో విడిచేశారట వీళ్ళు. భయమును విడిచి హృదయపూర్వకంగా చేస్తున్నారట, హార్ట్ఫుల్గా చేస్తున్నారట. కడుపు నిండా నచ్చిన ఆహారం ఎలాగైతే భోజనం చేస్తుంటాడో, నచ్చిన వస్త్రాలు ఎలాగైతే ఆనందంగా సంతోషంగా నవ్వుతూ ధరిస్తాడో, అలా నచ్చిన చోటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా అయితే ఉంటావో, పాపం దగ్గరికి వెళ్ళిపోయి పాపాన్ని కూడా మంచిగా నచ్చిందని, బాగా సంతోషంగా ఉందని, సముద్రపు కెరటాలు అలలు వస్తున్నప్పుడు వాటిని చూసి ఎంత సంబరపడిపోతుంటావో, అలాంటి సంబరంతో నయగార జలపాతాలు అలా పై నుంచి కిందికి జారుతున్నప్పుడు, తెల్లటి పాలలాగా రంగులో కనబడుతున్నప్పుడు, నీ కనులకు చూపులకు ఎంత అందంగా కనబడుతున్నాయని నువ్వు ఎంత సంతోషపడుతున్నావు, అలా మనిషి పాపాన్ని కూడా చేస్తున్నప్పుడు హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా చేస్తున్నాడట. అదే చేశాం మేము అంటున్నాడు దానియేలు గారు. మేమంటున్నాడండి, వాస్తవానికి ఆయన ఏం చేయలేదండి. చిన్నప్పుడు ఆయన చెరలో చిన్న వయసులో ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయారండి. బాలురుగా ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయారు వీళ్ళని. బాలుడుగా ఉన్నప్పుడు తీసుకెళ్ళబడినటువంటి దానియేలు, షద్రకు, మేషక, అబేద్నెగోలు రాజకుటుంబీకులు, వాళ్ళు చక్కగా వేద విద్యను అభ్యసించారు, జ్ఞానము గలవారు. అలాంటి వారిని ఆ దేశములోని రాజు సైతం వాళ్లకు జ్ఞానం నేర్పించి వాళ్ళని వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగములు పాలిభాగస్తులు చేసి వాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయినా దానియేలు అంటున్నాడు, మేము తప్పే చేశాం ప్రభువా, మాది తప్పే, మేము మంచి వాళ్ళం కాదు,
మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ప్రభువా మాకు. మేము మా దేవుడైన మాట వినకపోతిమి, లేదా ఆయన మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి అంటే దేవుడు సమయం కనిపెడుతుంటాడు అనమాట. అంటే మనకు తెలియదండి అది ఏ సమయం. మరి ఏ సమయం అండి? ఇప్పుడు నాకు 20 years అండి, నేను 20 years అప్పుడు విచ్చలవిడిగా తిరుగుతున్నాను, నేను విచ్చలవిడిగా ఎంత తిరుగుతున్నా, ఎంత పాపాలు చేస్తున్నా నాకేమవ్వట్లేదని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఆల్రెడీ నీ విషయంలో చెయ్యి చాచి రెడీగా ఉన్నాడన్న విషయం నీకు తెలియదు. దేవుడు ఆల్రెడీ చెయ్యి చాచున్నాడా అండి? మన పిల్లల మీద మన కోపం వస్తే చెయ్యి చాచి వెంటనే ఒకటి ఇచ్చేస్తాం. అలా వెంటనే బుగ్గ మీద ఇచ్చేస్తే వాడు అలా బుగ్గ పట్టుకొని ఏడ్చుకుంటుంటాడు. నీ కోపం ఎలాంటిదంటే చాలా చిన్నది, అలా దెబ్బేస్తావు వెంటనే. ఎంతసేపట్లో అంటే క్షణాల్లో. మనకి చెయ్యి అలా కోపం వచ్చిన వెంటనే మన చెయ్యి లేవటం, వాడి మీద దెబ్బటం, ఇది క్షణాల్లో జరిగిపోతుంది. కానీ దేవుడికి కోపం వస్తే చెయ్యి చాచుకొని అలా ఆగుంటాడండి. చెయ్యి చాచుకొని ఉంటాడు అలా. కరెక్ట్గా సమయం కొరకు చూస్తూ ఉన్నాడు అనమాట. సమయమును కనిపెడుతుంటాడు. ఓవైపు క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది, అలా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనమాట. 1 2 3 4 చూస్తున్నాడు. కరెక్ట్ టైం వచ్చినప్పుడు కొడతాడండి. నువ్వు అసలు లేగను కూడా లేవలేవు. ఇక అంతే, దెబ్బ పడిందంటే లేవలేవు, అలా కొడతాడు ఆయన. పాపం చేస్తున్నప్పుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నామేమో, నా దుష్క్రియలకు తగిన శిక్ష నాకు వెంటనే కలగట్లేదు అనుకుంటున్నావేమో. కరెక్ట్ టైం కొరకు వెయిట్ చేస్తుంటాడు దేవుడు. ఆయన టైం స్పాట్ పెట్టాడనమాట. దాని అర్థం దేవుడు స్పాట్ పెడితే నువ్వు అస్సలు తప్పించుకోలేవు అనమాట. నువ్వు అస్సలు తప్పించుకోలేవు, నీ వల్ల కాదు. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన సమస్త కార్యముల విషయం, సమస్త కార్యములు, నువ్వు జరిగిస్తున్న సమస్త కార్యములు, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట విషయంలో, నీవు జరిగిస్తున్నటువంటి ప్రతి క్రియ విషయంలో, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నిలబడటము, అన్నీ ఆయనకు తెలుసా. నువ్వు ఎక్కడెక్కడ నిలబడుతున్నావు, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నావు. ఇది ఎలా ఉంది చూసారా? దేవుడు మన మీద అలా స్పాట్ పెడితే ఎలా ఉంటుందంటే సమయము కొరకు ఎదురు చూస్తాడట అన్న. సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసాను, కీడు రప్పించేశాడు. అంటే కీడు అంటే మీరు ఏదో ఒకటి అనుకుంటున్నారు కదా, ఒకటి రప్పించాడు అనుకుంటున్నారు కదా. 10వ వచనం చూడండి, 10వ వచనం నుంచి. అదే అధ్యాయంలో దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతే. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఏదైనా చెప్పి చేస్తాడండి. అది మంచి అయినా చెప్పి చేస్తాడు, నిమిదికి కీడైనా చెప్పే చేస్తాడు. మేలు రప్పించేటప్పుడు ప్రవక్తల చెప్పిస్తాడు, మేలు రప్పిస్తుంటాడు. అలాగని కీడు రప్పించేటప్పుడు కూడా కీడును కూడా ముందే చెప్తాడండి. ఆయన చెప్పి చేయటం అనేది దేవుడికి అలవాటు. మేము ఆయన మాట వినకపోతేమి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి, ఇశ్రాయేలీయులు కొందరు అతిక్రమించారా? అందరా? 30-40 లక్షల మంది జనాంగం ఒక్కసారిగా దేవుణ్ణి పాటించే వాళ్ళు ఎవరైనా లేరంటే భూతద్దం పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. ఎక్కడ కనిపించట్లేదట. అందరు అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. ఏంటి? దేవుడు ఆల్రెడీ మోషే ద్వారా నేను మీ మీదికి నా మాట వినకపోతే నా శాపములను రప్పిస్తానని చెప్పాడు. చెప్పినా విలువ వినలేదట. కీడు రప్పించితే మనకు కీడు అనే మాటను మీరు ఏకవచనంగా తీసుకుంటున్నారేమో. ఏకవచనం అనుకుంటున్నారా? కీడు అంటే కీడు అనగా ఏకవచనం కాదు. ఆ కీడులో ఎన్ని ఉంటాయి అనుకున్నావు? ఆ కీడులో ఎన్ని ఉంటాయి? చదువుతుంటే మీ గుండె అవిసిపోయేటట్టుండే. బాబోయ్, చదివితేనే మనకి ఇంత వణుకు పుడితే అసలు జరిగిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంటుంది. వాళ్ళ మీదికి అవన్నీ వచ్చాయి. కీడు కనగానే ఒకటి కాదు. కీడు అంటే ఒకటి కాదండి. కీడులో బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయండి బాబు, చాలా ఉన్నాయి. దాన్ని మనకు అర్థం చేయటానికి దానియేలు గారు అంటున్నారు, బాబు అసలు మా మీదికి వచ్చినన్ని ఇప్పటి వరకు చరిత్రలో ఎవ్వరి మీదికి రాలేదని చెప్పాడండి. మా మీదికి వచ్చినంత కీడు
ఇశ్రాయేలీయులైనటువంటి మా మీదికి వచ్చినంత కీడు, మా దేశం అనుభవించినంత కీడు అసలు చరిత్రలో ఎవ్వరి మీదికి రాలేదు తెలుసా అంటున్నాడు ఆయన. ఎవరి మీదికి? తర్వాత మాట 12వ వచనంలో, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. బాబోయ్, యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. మరి ఏ దేశంలో జరగలేదు అంటే ఇప్పుడు జలప్రలయం కంటే డేంజరా ఇది? అంటే ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్ని కంటే, అగ్ని గంధకాలు కురిశాయి చూసావా, దానికంటే డేంజర్ అంటే దాని అర్థం దానికంటే డేంజర్ ఏంటి? సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలు కురిశాయంటే ఎలా ఉండుంటుందో అనుకున్నారు కదా. అందుకే ఓహో మీకు అర్థం కావట్లేదు అనుకుంటాం. ఓ పని చేస్తాను, మళ్ళీ నేను ప్రాక్టికల్లో మీకు చూపిస్తానని మొన్న రీసెంట్గానే అమెరికాలో కాలిఫోర్నియాలో అలా అగ్నిని కురిపింపజేసి, అంటే అగ్ని ఆ రోజేమో కురిసింది, ఇక్కడికిక్కడే అంటిందనమాట. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మనకు చెప్తారు ఇక రిపోర్ట్లు, లేదండి అగ్ని పర్వతాలు వచ్చేసి పడ్డాయి, శిఖలాలు వచ్చి పడ్డాయండి, షార్ట్ సర్క్యూట్ అయిందండి, పలానండి, ఇక్కడ బాగా అధిక వర్షపాతం జరిగింది, అధికంగా శీతల ఉండటం వల్ల ఏదేదో కారణాలు చెప్తుంటే అవన్నీ చావు కబురు చల్లగా తర్వాత చెప్తారులేండి, తర్వాత ఏదో చెప్తారు. కానీ జరగాల్సినటువంటి ఆ అగ్ని ప్రమాదం జరిగిపోయింది. అగ్ని ప్రమాదం అంటే మనం వినేవాళ్ళము, ఊర్లో ఓ పూరు గుడిసె తగిలిపోయింది, ఆ 2 ఇళ్ళు తగలబడ్డాయి, ఆ 2 తాటితో కట్టబడినటువంటి గుడిసెలండి, చిన్న పూరిపాకలు పోయాయి, ఇలా చదువుకునే వాళ్ళం. లేదంటే ఓ పాలెంలో ఓ 10 ఇళ్ళు తగలబడ్డాయండి, ఇలా చదువుకున్నాయి. ఇక్కడ 10 ఇళ్ళు 20 ఇళ్ళు కాదు, అది కూడా పేదవాళ్ళవి కాదు, కోటీశ్వరులవి. కోటాను కోట్ల రూపాయలకు పడగలెత్తి ప్రపంచము, ఈ సృష్టి ఎలా ఏర్పడిందంటే దేవుడి వల్ల ఏర్పడింది అనటానికి మనకు అసలు డైమెన్షన్స్ లేవు, ఆధారాలు లేవు అని చెప్పేసి విర్రవీగినటువంటి గర్విష్ఠులు, గర్వాంధులు, విశ్వాస ఘాతుకుల మీదికి తీసుకొని వచ్చాడండి. అలా దెబ్బకి దేవుడు కొడితేనండి ఎలా ఉందంటే పిల్లల్లాగా అలా పరిగెత్తుకుని వెళ్ళిపోయారంతే. మొత్తం అంతా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారండి. బగ మండుతున్న వాటినన్నిటినీ అలా వీడియోలు రికార్డ్ చేసి చూపిస్తుంటే చూడడమే తప్ప ఎవడేం చేయలేకపోయాడు. ఏంటి అమెరికా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నారు మీకు? అమెరికా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నారా? ఆర్మీ లేదనుకుంటున్నారా? నేవీ లేదనుకుంటున్నారా? ఎయిర్ ఫోర్స్ లేదనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర ఏం లేదనుకుంటున్నారు? ప్రపంచంలో అత్యధికంగా బలం కలిగిన దేశం ఏదైనా ఉందంటే అదే అంటున్నావు కదా. అంత శక్తివంతమైన దేశం మీదకి ఎందుకు రప్పించాడు తెలుసా? నేనే గనక తలుచుకుంటే నా దెబ్బ ఎలా ఉంటుందంటే, ఇదిగో నీ దగ్గర ఎన్ని వనరులున్నా నువ్వేం చేయలేవురా అని చెప్పటానికి. నీకు అర్థం కావాలండి. అంటే ఇప్పుడు కాలిఫోర్నియాలో ఆ ప్రాంతం తగలబడిపోయింది కదండి, లాస్ ఏంజల్స్లో నష్టం జరిగింది కదండి, ఇంత లాస్ అయింది కదండి. నువ్వు లెక్కలేసుకోవడానికి మాత్రం తప్ప నువ్వేం చేయలేవు. లెక్కలేసుకోవటం, ఇంత నష్టం జరిగింది, ఇంత నా ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవడం తప్ప నీ వల్ల అవ్వదు. నీ బంగారం అందులోనే పోతుంది, నీ ఆస్తిపాస్తులు అందులోనే పోతుంది. చాలామందివి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ తగులుబడిపోయాయని చెప్పేసి, మా విలువైన వస్తువులు కాలిపోయాయని చెప్పేసి, కార్లు, బంగ్లాలు అన్నీ తగలబడిపోయాయి. ఏం తగలబడిపోలేదు, నువ్వు ఒక్కడివే మిగిలావు. నిన్నెందుకు మిగిలించాడు తెలుసా? ఇదంతా నీకు చూపించటానికి ప్రాక్టికల్గా. నిన్ను వదిలేస్తాడు దేవుడు కొన్నిసార్లు. ఎందుకు వదిలేస్తాడు తెలుసా? నీకు శీఘ్రముగా శిక్ష ఎందుకు రాలేదంటే, నీవనుకుంటున్నావు నాకు శిక్ష పడలేదని. నీ కళ్ళ ముందు నీవు ప్రేమించినవన్నీ తగలబడిపోవటం కంటే గొప్ప శిక్ష ఏముంటుంది? అది భయంకరమైన శిక్ష. నీ కళ్ళ ముందే నువ్వు చూస్తున్నటువంటిది, నువ్వు బాగా ప్రేమించినటువంటిది నీ కళ్ళ ముందు తగలబడిపోయింది. బిక్కుమంటూ నువ్వు చూస్తావు. నీ మనసంతా కకావికలమైపోతుంది, నీ మనసంతా పిండేసినట్టు అయిపోతుంది. అదే మరి శిక్ష అంటే. వచ్చిందా? దేవుడు సమయం కనిపెట్టి మరి గురి చూసి కొడతాడండి. గురి చూసి కొడతాడు దేవుడు.